లైఫ్ స్కిల్స్ అంటారు. మీరు కంప్యూటర్ నేర్చుకుంటున్నారు, అది చాలా ఉపయోగము మీ అకాడమిక్ అడ్వాన్స్ కావడానికి. కానీ లైఫ్ స్కిల్స్ అనేది మనం జీవన నైపుణ్యాలు నేర్చుకోవడం అనేది మీ జీవితాంతం పనికొచ్చే ఒక విద్య. అందుకనే ఇక్కడ లైఫ్ స్కిల్స్ ఇంట్రడ్యూస్ చేసాము. నేను శిరీషగా చెప్తూ ఉంటారా మీకు లైఫ్ స్కిల్స్ గురించి ఏమన్నా? Yes or no? You got to talk loud and clear. Does Sirisha tell you about life skills? Yes? Yes. Okay, that's good. Does she talk to you about goal setting and affirmations? Yes or no? Yes, sir. Okay, very good. So these are the programs they have been implementing. We just want to reinforce them time to time. అవి చాలా ఇంపార్టెంట్. విద్య ఎంత ఇంపార్టెంటో అంతకన్నా మీ జీవితంలో మీరు సంరక్షణంగా సక్సెస్ కావాలంటే నా జీవిత నైపుణ్యాలు ఇంపార్టెంట్. అదే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడతారా తను? యా, అది కూడా ఇంపార్టెంట్. మీరు బాగుపడటమే కాకుండా, మీరు బ్రతకటమే కాకుండా, మీరు కోటీశ్వరులు ధనవంతులు కావటమే కాకుండా, మీ విద్యావంతులే కావటం కాకుండా, మీరు మొత్తం అందరి ప్రజలకందరికి ఉపయోగపడగలిగే శక్తి మీకు ఉంది. అది మీరు చేస్తూ ఉండాలి. అది సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే. ఓకేనా? సో ఐ విల్ టాక్ ఫ్యూ థింగ్స్ అబౌట్ యువర్ సెల్ఫ్. నంబర్ 1, ఐ వాంట్ యూ టు బి ఇంగ్లీషా తెలుగా కావాలా? ఎందులో మాట్లాడతారు? ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ అయితే నా పని బాగా ఈజీ చేశారు. ఒకటి, అడాప్ట్ టు ద చేంజింగ్ వరల్డ్. ఏంటంటే ఈ ప్రపంచం ప్రతి క్షణం, ప్రతి అణువు, నిమిషం మారుతున్న ప్రపంచం ఇది. ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ ఇన్ ద వరల్డ్ ఎవ్రీ డే, అండ్ ద చేంజ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇట్ మోర్ ర్యాపిడ్లీ దాన్ ఎవర్ బిఫోర్. అందుకోసం ఏంటంటే మీరు చేంజ్కి కావాల్సిన అడాప్టేషన్ చేసుకోవాలా. ఏది కొత్తగా వస్తే దాన్ని అర్థం చేసుకోవటం, దాని జ్ఞానాన్ని తెలుసుకోవటం, దాని స్కిల్స్ని ఇంప్రూవ్ చేయటం. ప్రస్తుతం ఉన్న చేంజ్ ఏంటి? ప్రధానంగా ఏదైనా కంప్యూటర్ ఎడ్యుకేషనే కానీ, లేదా డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ. ఏ అంటే తెలుసా మీ అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది? ఎస్ ఆర్ నో? సే సో. If you know it, say it. You got it? Everything is like that. This is an expression you need to learn to talk to anybody. You must be clear in your mind what you're thinking about. Say so what you know. You don't understand? So that's will begin now, communication skills. All right? That's one thing. So I ask you to have the audacity to think big and dream big. What is audacity means? Sahasinchala. Dhairya undala. నేను పెద్దవాడిని అవుతాను, గొప్పవాడిని అవుతాను, బాగా విద్యావంతులు అవుతాను, ఎవరినన్నా గోల్స్ పెట్టుకొని, రోల్ మోడల్స్ పెట్టుకొని, బిగ్ డ్రీమ్స్. ఎందుకంటే ఈ నూతన ప్రపంచము ఆ బిగ్ డ్రీమ్స్కి అవకాశం ఇస్తుంది. కొంతకాలం కింద ఇలాంటి అవకాశాలు లేవు. బట్ ఈ రోజున మీకున్న అవకాశాలకి వరల్డ్ మొత్తం ఒకటైపోయింది. డిజిటల్ ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇంటర్నెట్ వచ్చేసింది. వీటన్నిటి వల్ల మీకు అందరికి కూడా బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి we ask them to dream what? Say dream. What did I say? Dream big. Did I say that? Say dream. గట్టిగా చెప్పాలి. Dream. Okay. I will dream big. Okay. I will. Say, I will set up high goals. Say, high goals. Yeah, we'll set up high goals. That's the one thing. The third thing is that I want you to develop communication skills. అర్థమైందా? కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే తెలుసుగా, ఎలా మాట్లాడాలా, ఎలా నిలబడాలా, ఎలా ఉండాలా, పాస్చర్, బాడీ పాస్చర్ ఎలా ఉండాలి, అది ఎడ్యుకేషన్ ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ లో ఎలా వినాలనేది కూడా ఇంపార్టెంట్. ఐ వాంట్ యు టు సీ హౌ దే కమ్యూనికేట్ బాడీ లాంగ్వేజ్. పాస్చర్ ఎలా నిలబడతారు, ఎలా షేక్ హ్యాండ్ తీసుకుంటారు, ఎలా నవ్వుతారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా మీ జీవితంలో దీర్ఘాంతరం ఉపయోగపడే సలక్షణమైన గుణాలు. అందుకోసమని వాళ్ళ చూపెట్టమ్మా, షేక్ హ్యాండ్ ఎలా తీసుకుంటావు? అది బాగానే ఉందా? She can buy on that, but can she do it better? Okay, she's looking in my eyes. She's also smiling. Smile. Can you all smile one time? Give a good smile. I want to see if everybody smile. Get up in the morning,
Look into the mirror, smile 2-3 times, and say, "I feel good." And they say, "I want you all feel good about yourself." This is a very important thing. You don't want to feel with a low feeling that, "Oh, నాకు ఎత్తు నేను సరిగ్గా లేను, నేను పొట్టి మనిషిని, లేకపోతే లావ్ అయిపోయినా, నా రంగు బాగలేదు, నా ఎంచుకలు బాగలేవు, నా ముక్కు బాగలేదు." ఏది అనుకోవద్దు అలాంటి. అది అనుకుంటే ఎవరు అనుకుంటారు ఆ విధంగా లేదా? Everybody should feel good about their own appearance and their own posture. Do you understand that? It's very, very important. అది లేకుండా నువ్వు సక్సెస్ కాలేవు లైఫ్లో. అది లేకుండా నువ్వు నీ ఛామ్ని చూపెట్టలేవు. దాన్ని అందుకోసం ఏంటంటే learn to smile everywhere. Even if you are angry, can you smile when you are angry? If you can smile when you are angry, your anger will go away. So remember this, okay? You understand this? Okay, very good, very good. So, 3 of you, what gift should we give to you guys? All right. Because you took the courage to come, each one gets about 100 rupees. Clap some. Ability to come, నేను చెప్పగానే రావటం అనేది చాలా ధైర్యం, సాహసించం అనేది. అది సాహసం ఉండాలా, మాట్లాడటానికి సాహసం ఉండాలా, క్వశ్చన్ చేయడానికి సాహసం ఉండాలా. దానికోసం మీరు భయపడితే పిరికి పొందవు, నేర్చుకునేది ఏముండదు. ధైర్యంగా ప్రతిదాన్ని కూడా చేయించడానికి కావాల్సిన అవకాశాలు ఉన్నాయి మీకు. ప్రపంచం మొత్తం మీ అరిచేతిలో ఉంది, మొత్తం వైకుంఠం అంతా మీ అరిచేతిలో ఉంది. అంటే ఏమన్నట్టు, నేనేం చెప్తున్నా, దేని గురించి మాట్లాడుతున్నా? ఇంటర్నెట్ కానీ ఫోన్ కానీ నువ్వు నీ చేతిలో చూసుకొని ప్రతిదీ నువ్వు చదివేసుకోవచ్చు. కరెక్టే కాదా? ప్రపంచం మొత్తం నీ గుప్పెట్లో ఉన్న పరిస్థితి ఇది. దీన్ని మీరు యూజ్ చేసుకొని అభివృద్ధి కాకపోతే చాలా పొరపాటు. దీని ప్రకారమే హై డ్రీమ్స్ ఉండాలి అనేది. మీరందరూ మీకు లక్ష్యం పెట్టుకోవడం కరెక్టేనా? మన శ్రీష గారు చెప్తారా మీరు లక్ష్యాలు పెట్టుకోవాలని? అది నువ్వు ఏమవుతావు, ఎలా అవుతావు, లక్ష్యం ఒకటే ఉంటే సరిపోదు, విషయింగ్ ఒకటే సరిపోదు. దానికి కావాల్సిన డిసిప్లైన్ ఉండాలి, దానికి కావాల్సిన హార్డ్ వర్క్ ఉండాలి. ఓకే, ఇది ఎంజాయ్ చేయాలి లైఫ్. మన ఎన్సీ గారు చెప్పారు అదర్ నెక్స్ట్ స్కూల్లో, మీరు ఎంజాయ్ చేయటం ఇంపార్టెంట్, బట్ ఆల్సో హార్డ్ వర్క్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకేనా? సో అందుకోసం అది కూడా ఒక గోల్ సెట్టింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. Most important, finally, I want to tell you something, is that what is called earn, you learn to earn. Say, learn to earn. You learn more, earn more. That's very important. Remember that will apply for entire life. You understand? If your learning is not only earning, but learning is also happiness. Say it. Learning is? Yeah. To be happy, you must learn. You understand? జీవితాంతం ఎప్పుడు ప్రతిరోజు కూడా నేను ఈ కొత్తగా ఏం నేర్చుకున్నాను అనేది చాలా ప్రధానమైంది. నువ్వు నేర్చుకోగలిగితే సంతోషం. మీకు నేర్చుకోగలగటం, సరైన సంబంధాలు ఏర్పాటు చేసుకోవటం, అందరితో మంచిగా ఉండటం, మీరు ముందుకు పోవటం, మీరు వేరే వాళ్ళకి సహాయపడటం, ఇదంతా ఒక సమాజాన్ని నిర్మాణానికే ఉపయోగపడుతుంది. అర్థమైందా? అందుకోసం ఏంటంటే మీరంతా కూడా you must work hard, learn every day, not only your subject matters, everything. Okay? So I will stop there. I don't want to continue for other things. Thank you very much, and let our other guests give their wisdom to you all. Thank you very much. గోల్స్ రీచ్ అవ్వాలంటే ఎలా కష్టపడాలి? నీ గోల్ ఏమిటో ఏమని చెప్తావు? ఏం అవ్వాలనుకుంటున్నావు నువ్వు? ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నావు. దట్స్ వెరీ గ్రేట్ గోల్ కదా. అది చేయాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి, కష్టపడాలి, నాలెడ్జ్ సంపాదించాలి. అది కూడా ఒక ఫీల్డ్ లో కాదు, సైన్స్ మ్యాథ్స్ చదువుకోవడం కాదు కదా. మొత్తం బ్రాడ్ గా నువ్వు చాలా బ్రాడ్ నాలెడ్జ్ సంపాదించుకోవాలి. నువ్వు చాలా డిసిప్లిన్ గా కష్టపడాలి. ఆ గోల్ చాలా బాగుంది. దానికి నువ్వు ఇప్పుడు ఇందాక చెప్పారు సార్, ఇప్పుడు మీకు ఈ ప్రస్తుతం ఉన్న డిజిటల్ ఏజ్ లో మీరేమి పల్లెటూరులో ఉన్నాననే ఇది లేదు. మీకు రీచ్ బాగుంది కాబట్టి నువ్వు
కష్టపడి అన్ని ఏరియాల్లోనూ కూడా నువ్వు నాలెడ్జ్ సంపాదించుకోవాలి. సార్ ఎవరిని యాడ్ చేస్తారు చూసుకోండి సార్. ఒకటి ప్రాక్టికల్ గా ఏం చేద్దామంటే, మీకు ఏమేమి కావాలని ఏమని లక్ష్యాలు పెట్టుకుంటారు కదా, గోల్స్ పెట్టుకుంటారు కదా, అది తనకు రాసి శిరీషాకి ఇవ్వండి. ఇస్తే ఏం చేస్తామంటే, అది నాగరాజు దాని మీద రీసెర్చ్ చేసి నీకు కావలసినది ఏం కావాలంటే ఎలా ఎక్కడికి పోవాలా అనే ఒక మార్గాన్ని మీకు పంపిస్తాడు. అంటే ఏం చదవాలా, దానికి కావాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి, ఎలాంటి ఎగ్జామినేషన్ తీసుకోవాలా, దాన్ని ఎట్లా అటెంప్ట్ చేయాలా, all the details of how you become your path. Whether you want to be a doctor or a nurse or anything you want, a police officer, social worker, you name anything. మీకు కావాల్సింది చెప్పండి, మీరు ఏం కావాల్సుకున్నారో దానికి కావాల్సిన ప్యాత్, దానికి కావాల్సిన మార్గాన్ని మీరు శిరీష గారికి ఇస్తే నాగరాజు will give you answers. Am I right, Nagaraj?